ఈ అధ్యాయం అంతా మనం చదవట్లేదు, కానీ అందులో ఉన్న మూల విషయాలు మీకు ఎత్తి మీకు వివరించి చూపించే ప్రయత్నం చేస్తాను. సో మొదటిగా మనకి ఈ అధ్యాయంలో చూస్తే ఒక కరువు వస్తుంది. గతంలో వచ్చినట్టుగా ఇశ్రాయేలు కాలంలో కూడా, ఇస్సాకు కాలంలో కూడా ఒక గొప్ప కరువు రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ కరువు సమయంలో తనకి ఏమొచ్చిందంటే ఆలోచన, గెరారు ప్రాంతంలో గెరారు రాజు అయిన అబీమెలెకు దగ్గరికి వెళ్దాము అన్న ఒక ఆలోచన ఇస్సాకు వచ్చింది. గతంలో వాళ్ళ నాన్న జీవితంలో కూడా అలాగే వాళ్ళ నాన్న అబీమెలెకు దగ్గరికి వెళ్ళాడు. అయితే అప్పుడున్న అబీమెలెకు ఇప్పుడున్న అబీమెలెకు ఒకటే అంటే నేను చెప్పలేను, ఎందుకంటే చాలా వయసు వ్యత్యాసం ఉంది. సహజంగా రాజుల కాలంలో ఫరో 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 అంటే అదొక బిరుదులాగే వస్తూ ఉండేది. అంతేగాని అప్పుడు కూడా ఉన్న ఫరో ఇప్పుడున్న ఫరో ఒకటని కాదు. అలాగే ఇక్కడ కూడా అబీమెలెకు అనేటువంటి పేరు కూడా అలాంటిది అయి ఉండొచ్చు. మొత్తానికి ఆయన దగ్గరికి వెళ్తాడు, కానీ ఏమీ మాట్లాడలేదు. ఈ మధ్యలోనే దేవుడు ఇస్సాకును దర్శిస్తాడు. దర్శించి ఏం చెప్తాడంటే, నువ్వు ఈజిప్ట్కి వెళ్ళొద్దు అని చెప్తాడు. వెళ్ళొద్దు అంటున్నాడంటే ఇస్సాకు ఏం ఆలోచించుంటాడు? తర్వాత ఎక్కడికి వెళ్ళాలని ఆలోచించుంటాడు? ఈజిప్ట్కి వెళ్ళిపోతే మంచిది, మనకి కరువు వచ్చినప్పుడు అబీమెలెకు కూడా దగ్గర అక్కడే ఉన్నాడు కదా, ఆయన కూడా కరువు వస్తుంది. ఈ కరువు ఉన్న ప్రాంతంలో ఉండడం కంటే పచ్చగా ఉన్నటువంటి ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళిపోతే మంచిది అని ఆలోచన చేసి ఉంటాడు. లేకపోతే దేవుడు అలా చెప్పి ఉండేవాడు కాదు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఐగుప్తుకి వెళ్ళనే వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండు. 3 వచనం నుంచి మనం చదువుతాం. కొన్ని చక్కటి అద్భుతమైన మాటలు మనం అక్కడ చూస్తాం. ఏమిటంటే, ఈ దేశమందు పరవాసి అయి ఉండము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను అంటాడు. నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు ఇక్కడే పరదేశిగా ఉండు, నేనే నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్తాడు. ఇంకొక అద్భుతమైన మాట ఏంటంటే, నేను నీకు తోడుగా ఉంటాను. ఇస్సాకు బహుశా భయపడి ఉంటాడు. అయ్యో, ఎవరు దగ్గర లేరే, ఇష్మాయిల్ దగ్గర లేడు, కెతురా పుట్టిన పిల్లల దగ్గరగా లేరు, నాన్నెందుకు నన్ను ఇలా చేసేసాడు. సరే, వీళ్ళ పిల్లలు ఉండొచ్చు, ఎవరు ఏసావు యాకోబు ఉండొచ్చు, అయినా బలంగా లేదే అని బహుశా అనుకున్నాడు ఏమో. దేవుడు అంటున్నాడు, నీకెవరు తోడు కాదు, నేనే నీకు తోడుగా ఉంటాను. నువ్వు ఎవరో తోడు కోసం ఎదురు చూడద్దు. పోయినాయి, ఆ రోజులు పోయినాయి. వాళ్ళుంటే బాగుండేది, వీళ్ళు తోడుగా ఉంటే బాగుండేది, వీళ్ళు అండగా ఉంటే బాగుండేది, వీళ్ళు కొండగా ఉంటే బాగుండేది, వీళ్ళు నా వెనక ఉంటే బాగుండేది. అక్కర్లా, అది పాతది రోజులు. ఈ అంత్య దినాల్లో, కడవరి దినాల్లో దేవుడు తన పిల్లలతో చెబుతున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను అని. ఇక 6-7 వచనాల్లో మనం చూస్తే, గెరారు ప్రజలు, అక్కడ ఉన్నటువంటి గెరారు ప్రజలు రెబెకాని విచిత్రంగా చూడటం ప్రారంభించారు. సహజంగా ఆ రోజుల్లో ఎవరైనా కాస్త అందంగా స్త్రీలు కనపడితే ఆకర్షణీయంగా చూడడం అనేది ఆ రోజులు మరలా విరివిగా ఉండేది, రాజులు సైతం. ఇక రాజులు కంటపడితే వాళ్ళు ఏం చేసేవారంటే ఆమెను కూడా భారీగా చేసుకొని, దాని ఉద్దేశం ఏంటంటే నాకు ఇంతమంది అందమైన భార్య ఉన్నారని చెప్పుకోవడానికి, అంతేగాని ఏదో భయంకరమైన విషయం కూడా కాదు. సో అదొక మెప్పు, వాళ్ళకి అదొక గొప్పతనం, అదొక గౌరవం. అయితే ఇక్కడ అబీమెలెకు రాజు కన్ను పడలేదు, కానీ ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా రెబెకా మీద కన్నేశారు. మనం చూసాం ఇంతకు ముందు అధ్యాయాల్లో. రెబెకా ఎలాంటిదని రాసింది? చక్కనిది. ఎలియాజరు వెళ్ళి తీసుకొస్తాడు కదా, రెబెకా చక్కనిది. కాబట్టి చాలా చక్కగా ఉందేమో వాళ్ళు వచ్చి అడుగుతారు. వెంటనే ఇస్సాకు తడువుకోకుండా ఏం చెప్తాడంటే, ఈవిడెవరంటే నాకు చెల్లి అవుతుంది, మా చెల్లి అని చెప్తాడు. నాకు ఆ మాట చదవడం మరి నవ్వు వచ్చింది. మీ నాన్న అదే చెప్పాడు నువ్వు. కానీ కొన్నిసార్లు ఏంటో కొన్ని అలవాట్లు, లేదా కొన్ని బుద్ధులు, లేకపోతే కొన్ని పద్ధతులు పెద్దవాళ్ళ పిల్లల మీద కానీ వచ్చేస్తాయేమో అనిపించింది. సరిగ్గా తడువుకోకుండా చెప్పేసాడు చక్క. ఏంటో ఇలా చెప్పామంటే, మళ్ళీ ఆవిడ గురించి మళ్ళీ నన్ను చెప్పేస్తారేమో అని సేమ్ మా నాన్న అన్నట్టుగా నన్ను. సరే, ఇలా చెప్పిన తర్వాత వాళ్ళు ఏమనలేదు. చూసారా, ఆ ఊరు గెరారు ప్రజలు ఏమనలేదు. కొంతకాలం అలా బ్రతికాడు, ఎంతకాలం బ్రతికాడో తెలియదు, చాలా రోజులు అలా ఉండాడు, అక్కడే ఉన్నారు. అయితే ఒకరోజు ఈ అబీమెలెకు ఆయన ఏం చేశాడంటే, కిటికీ గుండా చూస్తూ ఉన్నప్పుడు ఇస్సాకు రెబెకాతో సరసమాడుతున్నాడంట. ఏదో జోక్గా, సరదాగా, వాళ్ళతో సరదాగా ఉండడం చూశాడు. చూసి ఇదేంట్రా చెల్లి అన్నాడు, ఆలీలుడికి చెల్లి అన్నాడు, ఈ సరదాగా ఉన్నాడేంటి, చెల్లితో అలా ఉండడే, చెల్లితో అలా ప్రవర్తించడే, అలా ఉండరే అని ఆలోచన చేసి మొత్తానికి ఆయన అబీమెలెకు పిలిపించి ఏంటి విషయం చెప్పంటే, ఏంటయ్యా ఏం లేదు, ఇది పరిస్థితి, నా భార్య అంటే వాళ్ళు ఎక్కడ నన్ను చంపి ఆవిడని తీసుకెళ్ళిపోతానేమో అలా చెప్పాను అంటే, కోపం ముంచావు నువ్వు, అసలు నీ గురించి మాకు తెలుసు కదా, మీ నాన్న గురించి కూడా మాకు తెలుసు, నువ్వు చెప్పకుండా భలే పని చేసావు నువ్వు. ఇక నయ్యం, ఏదైనా జరగడానికి జరుగుంటే ఏ అల్లరిగాడో, ఏ పోకిరిగాడో, ఏ గాలోడో
ఆవిడ మీద కన్నేసి ఏదైనా చేయడానికి పరిణామం చేస్తుంటే ఆ దేవుడు మమ్మల్ని వదిలిపెట్టేవాడా, మా కొంప కూల్చేసేవాడు కదా, మాకు ఎంత నష్టపోయేది, ఎంత పని చేసేవాడు ఆయన నువ్వు అని అతను ఒక గొప్ప పని చేస్తాడు. ఏమిటో పని అంటే ఆ ప్రజలందరికీ కూడా ఒక దండోరా వేస్తాడు. ఏమనంటే ఇదిగో ఈ రిబక ఇస్సాకు భార్య, మన జనులలో ఎవడైనా సరే ఆమె జోలికి వెళితే మరణశిక్ష అంటాడు. అసలు ముందు అతను కూడా రాలేదు, భయపడ్డాడు, జాగ్రత్తగా ఉన్నాడు. తన ప్రజలు ఎవరైనా వస్తారేమో అని అంతటి ప్రకటన చేయడం అని చూస్తా ఉన్నాం. ఎవరైనా ఆమె జోలికి వస్తే వాళ్ళకి మరణశిక్ష అని చెప్పాడు. సో మొత్తానికి బాబు నువ్వు ప్రశాంతంగా ఉండు, నీకేం అడిచేతం, నాకు తెలుసు, మీ బ్యాక్గ్రౌండ్ నాకు తెలుసు, దేవుడు మీ పక్షంగా ఉన్న విధానం మాకు తెలుసు, మీ నాన్నగారి గురించి మేము విన్నాం, ఇవన్నీ మాకు గుర్తుని నువ్వు ప్రశాంతంగా ఉండు అని చెప్పాడు. ఆ తర్వాత ఇస్సాకు వ్యవసాయం ప్రారంభించాడు. దేవుడు ఏమని చెప్పాడు, నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు, నేను నిన్ను అభివృద్ధి చేస్తాను అన్నాడు. ఎక్కడ మనం 3 నుంచి 5 వచనాలు అట్లా చదువుకుంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఈ ఇస్సాకు ఇక వ్యవసాయం ప్రారంభించాడు. ఇస్సాకు చేసే పని అంటే వ్యవసాయం చేసేవాడు. ఈయన వ్యవసాయం చేస్తూ ఉండగా క్రమక్రమంగా ఆ మాట మీరు ఒకసారి చదివితేనే బాగుంటుంది అనిపిస్తుంది. 12-13 వచనాలు. విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ఏ సంవత్సరం, ఏ రోజులు వేసవి? కరువు రోజులు. కరువు దినాల్లో ఇతని వ్యవసాయం ఎలా పడుతుంది? 100 పడుతూ ఉంది. ఇక మనోడు ఎక్కడ బావి తవ్వితే అక్కడ అద్భుతంగా నీళ్ళు వస్తూ ఉన్నాయి. వ్యవసాయానికి కావాల్సింది ఏంటి? మరి ఇదేగా, నీళ్ళేగా. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాలేదు. అంతకుముందు అబ్రహాము తవ్వించిన బావులన్నీ అలాగే నీళ్ళు పడ్డాయి. అలాగే ఇతను వాడుకుంటా ఉన్నాడు. ఎలా ఎదుగుతున్నాడు అంటే క్రమక్రమంగా దేవుడు ఆశీర్వదిస్తే ఇలాగే ఉంటుంది. ఒక్కసారిగా ఎవరు రాత్రి కుబేరులు అయిపోరు. దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడంటే ఆశ్చర్యకరమైన దారిలోకి నడిపిస్తూ ఉంటాడు. మనం ఊహించని మలుపు తిప్పి మనల్ని క్రమక్రమంగా అభివృద్ధి పరుస్తూ ఉంటాడు. ఇస్సాకు అలాగ క్రమక్రమంగా వృద్ధి పొందుతూ వచ్చాడు. అయితే 14-15 వచనాల్లో మనం చూస్తాం, అక్కడున్న జనం ఇస్సాకు యొక్క అభివృద్ధి చూసి కుళ్ళుకుంటారు. అక్కడున్న జనం ఇస్సాకు క్రమంగా ఎదగడం చూసి అసూయపడతారు. కొన్నిసార్లు మనల్ని కూడా చూసి కొంతమంది అలాగే అసూయపడతారు. ఏంటి వీళ్ళు ఎదుర్కొనుకున్నారు, ఏంటి వీళ్ళు ఎలా పైకి వచ్చేస్తున్నారు, ఏంటి వీళ్ళు ఎలా అభివృద్ధి చెబుతున్నారు, ఏంటి మనకేమో గడవట్లేదు, ఎలా గడుస్తుంది, మనకు జరగట్లేదు, ఎలా జరుగుతుంది, ఒంటరిగా బ్రతకడమే కష్టంగా ఉంటే వీళ్ళు ఎంతమంది ఈ కరువు దినాల్లో ఎలా తింటున్నారు, ఎలా ఉంటున్నారు, ఎలా బ్రతుకుతున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి? ఇస్సాకుకి అమెరికా నుంచి డబ్బులు రాలా, ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలోంచి వచ్చింది. ఇస్సాకు విత్తనం వేస్తే ఆ కరువు దినాల్లో అవి ఫలిస్తూ ఉన్నాయి. తవ్వితే బావి నీళ్లు ఉబుకుతూ ఉన్నాయి. రాయబడిన మాట ఏంటంటే 100 పంట పండించాడట. ఏ దినాల్లో? అన్ని సమృద్ధిగా దొరుకుతున్న దినాల్లో కాదు, కరువు దినాల్లో అభివృద్ధి చెందుతూ ఉంటే ఇలాంటి వాళ్ళు, కొంతమంది గెట్టిన వాళ్ళు, నచ్చని వాళ్ళు, వీళ్ళు పైకి రావడం ఏంటి, వీళ్ళ పిల్లలు పైకి రావడం ఏంటి, వీళ్ళు ఎలాగా అన్ని సమకూర్చుకుంటున్నారు, వీళ్ళు ఎలాగా అన్ని వీళ్ళు సంపాదించుకుంటున్నారని గిట్టని వారు ఏం చేశారంటే ఎక్కడ అతనికి ఆ నీరు పడుతుందో ఆ బావులన్నింటిలో మట్టి పోసారంట, రాళ్ళు పోసారంట. అయినా ఇస్సాకు ఏం చేశారు తెలుసండి? గొడవల పళ్ళ ఇంకో చోటుకి వెళ్ళి మళ్ళీ వాళ్ళ నాన్నతో విని బావిని మళ్ళీ అది ఇంకో చోటుకి వెళ్ళి బావి తోతే అక్కడ కూడా నీళ్ళు వచ్చినాయి. మళ్ళీ వచ్చేసారు. వచ్చేసి ఈ నీళ్లు మావి, మా ఏరియాలో ఉన్నాయి, మా ప్రాంతంలో ఉన్నాయి, ఇది మాకు మేము పొలాలు వాడుకుంటాం. అప్పుడు మనం కూడా అంతే నీళ్ళ దగ్గర గొడవ తీగ పొలాల్లో ఒకరి తర్వాత ఒకరు ఏం వేసుకోవాలంటారు, ఏదో చెప్తారు, బోర్ వేసుకోవాలి, ఒకరి తర్వాత ఒకరు దాంట్లో నీళ్ళు తాకోవాలి. వీళ్ళు అట్టగా ముందు మేము తోడుకోవాలి, మేము చేసుకోవాలి, మాకు ఇది అని జగన్ వాడారు. విచిత్రం ఏంటంటే ఇస్సాకు ఎవరితో గొడవ పడినట్టు ఇక్కడ ఉండదు. ఈ అధ్యాయం ఇస్సాకు ఎవరితో కూడా జగడమంటూ స్వతహాగానే ఇస్సాకు కొద్దిగా నిదానస్తుడు, వినయంగా ఉంటాడు, విధేయత కలిగిన వాడు, సాధువులుగా ఉంటాడు. అందుకు అతడు ఎవరితో గొడవ పెట్టుకోకుండా అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈసారి ఏకంగా ఒక బావి తవ్వించడం మొదలుపెట్టాడు. ఇతడు ఇలాగ భయపడతాం చూసి దేవుడు మళ్ళా ఇస్సాకును దర్శిస్తాడు. మళ్ళీ ఇస్సాకును దర్శించి అంటాడు, నువ్వు భయపడమాక నాన్న, నేను నీకు తోడుగా ఉంటాను. అసలు నువ్వు భయపడమాక, ఎవరికి నువ్వు భయపడమాక, నువ్వు ఇక్కడే ఉండు. నీ సంతానానికి రాబోయే రోజుల్లో ఈ దేశాలన్నీ నేను ఇస్తాను. ఇప్పుడు కానీ వాళ్ళ దగ్గర సహాయం అడిగావు అనుకో, ఒకప్పుడు మేము సహాయం చేసాం రా అని చెప్తారు.
నువ్వు అడగ మాకు ఎందుకు తెలుసా, నీ సంతతికి నేనే ఇస్తున్నాను. చెప్పడు కూడా ఇదంతా కూడా నీ సంతతికి నేను ఇస్తాను. నువ్వు వెళ్ళి అడిగితే మళ్ళీ నాకు నా విషయం రేపు భవిష్యత్తులో నీ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. నీకు ఇప్పుడు అర్థం కావట్లేదు. ఇప్పుడు నీకు అవసరం ఉన్నా కాబట్టి నీకు అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు అవసరం ఉన్నా కాబట్టి నువ్వు తెచ్చుకోవాలనిపిస్తుంది, అడగాలనిపిస్తుంది, దేహాన్ని అనాలనిపిస్తుంది, ఏదో రకంగా బ్రతుకు అడుకోవాలనిపిస్తుంది. కానీ దేవుడు అన్నాడు, నువ్వు అలా చేయకు. ఎందుకంటే నేను నీ బిడ్డల విషయంలో, నీ విషయంలో నాకు ముందు నా ఆలోచన వేరు. ఒకవేళ సహాయం పొందితే భవిష్యత్తులో దేవుడు ఆ దేశాల్లో ఆ ప్రాంతాలు ఇచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు ఏమంటారు, ఒకప్పుడు మా దగ్గర నువ్వు తినలేదా, ఒకప్పుడు మా దగ్గర నువ్వు పడుకోలేదా, ఒకప్పుడు మా దగ్గరికి వచ్చి నువ్వు బతకలేదా అంటారా? ఆ మాట రాకూడదని నువ్వు భయపడద్దు నాన్న. వాళ్ళు ఏం చేసినా నువ్వు భయపడమాక, నువ్వు ఇక్కడే ఉండు, పరదేశిగా ఉండు, నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు. చెప్పండి, నేను నీకు తోడుగా ఉంటాను. ఆ తర్వాత ఇసాకు మరలా ఇంకో బావి తవ్విస్తే అక్కడ కూడా నీళ్ళు పడ్డాయి. 2 సార్లు గొడవకు వచ్చినాడు, ఈసారి 3 సార్లు రాకుండా డౌట్ వచ్చి ఆగిపోయారు. ఈ లోపల ఏమవుతుంది, ఎక్కడ వేస్తే విత్తనాలు అక్కడ పుష్కలంగా పంట వస్తుంది. ఏది పెడితే ఆ చెట్టు మొలుస్తూ ఉంది. ఇక ఎందుకు అవతల వాళ్ళు గొడవ పడటానికి భయపడ్డారు. చివరికి జరిగిన విషయం ఏంటంటే అబీమెలెకు రంగంలో దిగాడు. అబీమెలెకు కూడా భయపడ్డాడు. ఊరి నాయనో, వీడేంటి ఇలా ఆశీర్వదించబడుతున్నాడు, వీడికి ఎలా సంపద పెరుగుతుందేంటి, వీళ్ళ సంతానం ఎలా వృద్ధి చెందుతుందేంటి, మంది మార్బలం అతని చుట్టూ ఎలా పెరుగుతుందేంటి, రేపు ఇతని వల్ల మనకేమైనా కీడు వస్తుందేమో. ఒకవేళ ఇసాకు పిల్లలు వాళ్ళ మనుషులు మమ్మల్ని ఇలా ఏడిపించారు, మేము బావి తవ్వేసారు, మీరు ఇసుక పోసారు, మమ్మల్ని తోలేశారు, మమ్మల్ని ఉండడం మాదని లాక్కున్నారు అని ఒక రోజు తిరగబడితే పరిస్థితి ఏంటి? బాబు ఏమవుతుందో తెలియదు. రాజుకు ఒకలాంటి భయం వేసింది. ఐగుప్తులో ఫరో కూడా ఇజ్రాయేల్ ప్రజల మీద అదే భయం కలిగింది. ఓ నాయన, వీళ్ళు వదిలేస్తే వీళ్ళు ఎలా పెరిగిపోతున్నారు, బలంగా పెరుగుతున్నారు, తినే తక్కువ, బలం ఎక్కువ. ఇలా వదిలేస్తే మనల్ని ఏదో రోజు ముంచేస్తారని మగపిల్లలందరూ చెప్పేమన్నాడు. 2 సంవత్సరాలు మగపిల్లలే. ఇక్కడైతే అబీమెలెకు అలా ఆలోచించలేదు. కానీ మనం ఇన్ని గెలవలేమురా బాబు, ఎందుకంటే ఇతని పక్షంగా పోరాడేది మనుషులు కాదు, చెప్పాలి దేవుడే. అది గుర్తించారు. అందుకు ఒక్కడే రాట కూడా భయపడి తన స్నేహితుని తీసుకొని ఇస్సాకు దగ్గరికి వస్తారు. ఇస్సాకు దగ్గరికి వచ్చి, అయ్యా నేనేమో నిన్ను గొడవ పెట్టుకుని పంపించలేదుగా, ఇక ఎందుకు మా వాళ్ళకి మేము గొడవలు వస్తూ ఉన్నాయి, నీ సంపద పెరుగుతున్నాయి, నువ్వు కూడా కాస్త బలవంతులు అయ్యావు, కాస్త ఎడంగా బ్రతకమన్నానంటే నేనేం గొడవ పడలేదు. ఇక మా వాళ్ళు ఏదో గొడవ పెట్టుకుని ఆడికి నాకు కూడా సంబంధం లేదు. భవిష్యత్తులో నువ్వు నా మీద తిరగబడకూడదు, లేకపోతే నీ వాళ్ళు నా మీద తిరగబడకూడదు అని సంధికి వచ్చి సమాధానపడి ఇస్సాకుని అడిగితే, అప్పుడు ఇస్సాకు అసలు ఎందుకు వచ్చావు నా దగ్గరికి, నన్ను వెళ్ళిపోమన్నావుగా అన్నాడు. అదొక్క మాటే అన్నాడు. నన్ను వెళ్ళిపోమన్నావుడివి, ఎందుకు వచ్చావు నా దగ్గరికి? నువ్వు వినయ విధేయతలతో ఉంటే దేవుడు నీ దగ్గరికి పంపిస్తాడు. నువ్వు నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉంటే, ఆయన మాట వింటే, ఆయన చెప్పినట్టుగా ఉంటే ఆయన ఎవరినైనా సంధికి పంపుతాడు. కాబట్టి అలాగ సంధికి వచ్చినప్పుడు చక్కగా ఇస్సాకు కూడా మంచి విందు చేస్తాడు. వచ్చాడు కదా, చాలా సంతోషం, సరే ఇవన్నీ మనం వదిలేద్దాం అని మంచి విందు చేస్తాడు. రాత్రి విందు జరుగుతుంది. తెల్లారి వెళ్తూ మళ్ళీ ఎందుకో వాళ్ళకి అనుమానం వచ్చి డౌట్ వచ్చి, ఇదిగో మరి నీ వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు, ప్రమాణం చేయి అని అడిగి ప్రమాణం చేయించుకొని అప్పుడు వెళ్ళారు. వెళుతూ వాళ్ళు అంటారు ఒక మాట. 28 వచ్చిన ఒకసారి చదవండి. 28 వచ్చిన 26వ అధ్యాయంలో, ఆదికాండం 26వ అధ్యాయంలోనే మనం ఉన్నాం. వారు ఏమంటున్నారంటే, నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి గనుక మాకు నీకు మధ్య ఇంకేం ఉండకూడదు. ఏం చూశారు తెలుసా వాళ్ళు? శత్రువు ఏం చూశాడు అంటే, దేవుడు నీకు తోడుగా ఉండడం మేము చూసాం, దేవుడు నీ పక్షంగా ఉండడం చూసాం. మనం ఎవరికి ఏం చూపించుకోకర్లా, మన బలాన్ని చూపించుకోకర్లా, మన భక్తిని చూపించుకోకర్లా, మన మంచితనాన్ని చూపించుకోకర్లా. మన శత్రువులు లేక మన ఎదురువారు, మన గిట్టని వారు దేవుడే చూపిస్తారు. వాళ్ళు ఆయనను చూస్తారు. వాళ్ళు అదే చెప్పారు, ఇదిగో దేవుడు నీ పక్షంగా ఉండడం మేము చూసాం, దేవుడు నీకు తోడుగా ఉండడం మేము చూసాము. ఎలాంటి ఒక పరిస్థితులు వాళ్ళు చూశారంటే, కరువు రోజుల్లో చూశారు సమృద్ధిని. ఆకు పిల్లలు కూడా కొంత డబ్బులు తీసుకొని ధాన్యం ఒక ఐగుప్తు వస్తారు. అలాగా ఆ టైంలో 40 వచ్చారు. విచిత్రం ఏంటంటే, ఉన్న ఊర్లోనే, ఉన్న ప్రాంతంలోనే, ఉన్న దేశంలోనే, ఉన్న ఆ చోటునే కరువు రోజుల్లో ఇస్సాకు సమృద్ధి గలవాడయ్యాడు. చెప్పడు కొట్టండి.
వీళ్ళకి అర్థమైపోయింది, ఇక ఇస్సాకు అభివృద్ధిని మనం ఆపలేము, ఇస్సాకు ఎదుగుదలను ఆపలేము, ఇస్సాకు కుటుంబం పైకి వస్తూ ఉంది, దాన్ని మనం ఆపలేము. మరి ఏం చేద్దాం? సంధికి వెళ్ళిపోతే మంచిది, సమాధానానికి వెళ్ళిపోతే మంచిది. గుర్తుపెట్టుకోండి, ఆయన తెరిచిన తలుపులు ఎవ్వరూ మూయలేరంట. ఒక్కసారి మన జీవితంలో ఆయన తలుపు తెరిచాడు అంటే ఆ అభివృద్ధి ఎవరు ఆపలేరు. చెప్పండి కొట్టండి. దేవుడు తన పిల్లల జీవితాల్లో అలాంటి ఒక కార్యాలు చేయడానికి ఈ దినాల్లో, ఈ సంవత్సరం విశేషంగా ఈ సంవత్సరం ఆయన ఆశ్చర్యంతో చూస్తున్నాడు. వాళ్ళు ఒక బావి పూడ్చగలిగారు, ఇంకో బావి పూడ్చగలిగారు. ఎన్ని పూడుస్తారు? అసలు బావి తోవడానికి ఎంత కష్టం తెలుసా? మీరు హైదరాబాద్ సైడ్ అయితే మీకు అర్థమవుతుంది. మనకులాగా బోరింగ్ వేసుకుంటే అక్కడ సింపుల్గా అవ్వదు. 2 నుంచి 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది బోర్ వేసుకోవాలంటే. అది కూడా నీళ్ళు పడవచ్చు, పడకపోవచ్చు. పడకపోతే 3 లక్షలు పోయే, మళ్ళీ ఇంకో చోట ఎక్కడ వేసుకుంటారు. నా కళ్ళతో ఒక సన్నివేశం చూసి ఒక చోట ఒక ఫ్లాట్ కొనుక్కున్నారు మా అక్కలు. ఎందుకంటే వాళ్ళు బోర్ వేస్తూ ఉంటే 3 రోజులు 4 రోజులు తోడుగానే ఉన్నది. దెబ్బ 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 కొండరాలు కింద కడుతుంది. 4వ రోజు మొత్తం చదువుకుని వెళ్ళిపోయారు, నీళ్ళు రాల. ఇస్సాకులో నాకు నచ్చింది ఏంటంటే ఓపికగా తవ్వుతానే ఉన్నాడు, విశ్వాసంతో తవ్వుతానే ఉన్నాడు. ఏమిటి ఆయన నమ్మకం, విశ్వాసం అంటే? దేవుడు చెప్పాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు ఎక్కడికి వెళ్ళమాక, నువ్వు ఎక్కడికి వెళ్ళమాక, నువ్వు ఐగుప్తుకి వెళ్ళమాక, చేపమాక. ఎందుకంటే రానున్న దినాల్లో నీ కుటుంబాన్ని నేను హెచ్చించబోతున్నాను. చెప్పండి కొట్టండి. రాబోయే రోజుల్లో నీ కుటుంబాన్ని గొప్ప కుటుంబంగా నేను చేయబోతున్నాను, నేను గొప్ప స్వాస్థ్యంగా నేను చేయబోతున్నాను. అప్పుడు నాకు అవమానం, మీరు వెళ్ళి ఒకరిని అడిగితే వాళ్ళు మళ్ళీ వెళ్ళి నిజంగా అంటే. అందుకంటే నువ్వు భయపడద్దు, నేను నీకే నేను తోడుగా ఉంటా. కాబట్టి నువ్వు ముందున్న దినాల్లో గొప్ప అభివృద్ధి నీ జీవితంలో చూడబోతున్నావు. ఆ విధంగా ఇస్సాకు దేవుని మాటను నమ్మి, దేవుని మాటకు విధేయత చూపించి తన జీవితంలో అద్భుతాలు చూస్తూ వచ్చాడు. అయితే ఈ అధ్యాయంలో ఒక బాధాకరమైన చిన్న విషయం ఏమిటంటే 34-35 వచనాలు మనం చూస్తే, అక్కడ ఇస్సాకు కొడుకు అయినటువంటి ఏసావు పెద్దోడు, అతను కూడా 40 సంవత్సరాల వయసు వస్తుంది. అవునా? ఒకసారి చదువుతారన్నమాట. అది ఏసావుకి ఎంత వయసు వచ్చింది? 40 సంవత్సరాల వయసు వచ్చింది. అప్పుడు ఏం చేశాడు? పెళ్లి చేసుకున్నాడు. 2 ఆడవాళ్ళు పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ పేర్లే చెప్తున్నారు, ఇక ఏం చదవచ్చట. 40 సంవత్సరాల వయసులో ఎవరికి పెళ్ళైంది? ఎవరికి? ఏసావుకి. ఇస్సాకు పెద్ద కొడుకు అయినా ఏసావుకి అయింది. మీకు ఏమైనా గుర్తొస్తుందా? వాళ్ళ నాన్న కూడా 40 సంవత్సరాల వయసులో పెళ్ళి. ఇస్సాకుకి ఆ వయసులోనే పెళ్ళి అయింది, కొడుకు కూడా ఆ వయసులోనే పెళ్ళి అయింది. అయితే ఇస్సాకు పెళ్ళి దైవ నిర్ణయంగా జరిగింది, దేవుడు నడిపింపుతో జరిగింది. ఏసావుకి అలా జరగల, ఆయన సొంతంగా చేసుకున్నాడు. కాబట్టి ఆ కుటుంబానికి ఉన్న ఒక పెయిన్, ఒక బాధ, నొప్పి ఏమిటంటే, చదువుతారా అన్నమాట. తర్వాత ఆ 2 ఆడవాళ్ళు ఏం చేశారంటే, 2 కోడళ్ళు ఇస్సాకుకి రెబెకాకి, అత్తగారికి మామగారికి ఏం కలగ చేశారంట? మనోవేదన కలగ చేశారు. మరి ఏం చేశారో తెలియదు, మామగారిని ఏం చేశారో తెలియదు, అత్తగారితో ఎలా ఉన్నారో తెలియదు, మామగారితో ఎలా ప్రవర్తించారో తెలియదు, అత్తగారితో ఎలా ప్రవర్తించారో తెలియదు. కానీ మొత్తానికి భార్యాభర్తలకి ఎలా ఉందండి? మనోవేదన కలిగింది. ఎలా ఏడిపించారో, ఎలా బాధ పెట్టారో, ఎలా మాట్లాడినారో. కారణాలు ఏమైనా ఉండొచ్చు. బహుశా చిన్నోడు యాకోబు మీద ప్రేమ చూపించుండొచ్చు, లేకపోతే మా ఆయన జ్యేష్ఠాధికారం అంతా కూడా కొట్టేసేయడానికి కోపం ఉండొచ్చు. అది జరిగింది గతంలో ముందు. ఆడికి ఆకలి మీద ఉన్నాడని అన్నం పెట్టకుండా ఆడు ప్రమాణం చేయించుకున్నారు. ఈ విషయాలు తెలుస్తాయి కదా, తెలియవా? ఇంట్లో విషయాలని భార్యలు తెలిస్తే వాళ్ళు ఎలాగ ఆలోచించారు, ఏమనుకున్నారు? మొత్తానికి అత్తగారిని మామగారిని చాలా బాధ పెట్టారు. సో వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఎప్పుడు బాధ కలగలేదు, సంతోషంగా ఉన్నారు. చాలా భయంకరమైన పరిస్థితుల్లో కూడా 20 సంవత్సరాల పిల్లలు లేకపోయినా ప్రార్థన చేసి పొందుకున్నారు వాళ్ళు. కరువు రోజుల్లో కూడా పాటేసుకుని సమృద్ధిగా తిన్నారు, దేవుడు తోడు అనుభవించారు. శత్రువులు కూడా వీళ్ళ వైపు తిరిగిపోయిన పరిస్థితులు చూశారు, మిత్రులు అయిపోయినట్టుగా చేశాడు. కానీ శోధన బయట నుంచి రాలేదు. ఎక్కడి నుంచి వచ్చింది? ఇంట్లోంచి వచ్చింది. సమస్య బయట నుంచి రాలేదు అలాగే. ఇప్పుడు సమస్య ఎక్కడి వచ్చింది? ఇంట్లోంచి వచ్చింది. మనోవేదన, కష్టం బయట నుంచి రాలేదు అలాగే ఎక్కడ, కానీ ఎక్కడ వచ్చిందంటే ఇంట్లోంచి వచ్చింది. సో దాని కారణాలు ఇక్కడ పెద్దోడు మాటని లేదు, ఇష్టం వచ్చినట్టుగా చేసుకున్నాడు. సో అతని ఇష్టానికి అతను వెళ్ళాడు. ఇక అవమానాలన్నీ కూడా పడాల్సి వచ్చింది. సో అదొకటి ఇక్కడ కొద్దిగా వాళ్ళు అత్త మామూలుగా సంతోషంగా లేరు,
మంచి భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా చాలా సంతోషాన్ని అనుభవించారు వాళ్ళ జీవితంలో. భార్యాభర్తలుగా సంతోషంగా అనిపించారు, తల్లిదండ్రులుగా సంతోషం అనిపించారు. అత్తమామలుగా మాత్రం సోదరుడు కోల్పోయారు. మొత్తంగా మనం ఏం చూస్తున్నామంటే ఈ అధ్యాయంలో భక్తిగల కుటుంబంలో భక్తిగల వ్యక్తులకి శోధన అక్కడే వస్తుంది, ఆ ఇంట్లో చేస్తుంది. మీరు బాగా గమనించండి. మీ ఇంట్లో భార్య కానీ, భర్త కానీ, తమ్ముడు కానీ, అన్నయ్య కానీ, చెల్లి కానీ, అక్క కానీ ఎవరున్నా వాళ్ళు బాగా భక్తిగా ఉంటే వాళ్ళకి చాలా శోధన వస్తుంది. మిగిలిన వాళ్ళు బాగా ఏడిపిస్తారు, బాగా విసిగిస్తారు, బాగా చేస్తారు. అయినా సదరు వ్యక్తి దేవుని భక్తి ఆయన లోతుగా ఉండడం వల్ల భరిస్తారు, తట్టుకుంటారు, సహిస్తారు, సహనం చూపిస్తారు. కారణం ఏంటంటే దేవుడు ఒకరోజు తప్పక సహాయం చేస్తాడు. బలహీనలతో గొడవ పడరు, బలహీనలతో వ్యాజ్యం ఆడరు. మీరు చూసారా, ఇస్సాకు దగ్గరికి 2 సార్లు గొడవ వచ్చారు. తవ్వితే బావి ఆక్రమించుకుంటాకు వచ్చారు. కానీ ఇస్సాకు ఎవరితో గొడవ మరొక చోటికి మారుకుంటా వెళ్ళాడు. చివరికి దేవుడే కాలం చూస్తే నువ్వెందుకు అటు ఇటు పారిపోతావు, నువ్వెందుకు నా భయపడుతున్నావు, నేను నీకు తోడుగా ఉన్నాను. వీళ్ళకి చెప్తే నా నోటి మాట చెప్తే వీడికి ధైర్యం సరిపోదని దేవుడు ఏం చేశాడు సార్, శత్రువుల్ని మిత్రులుగా చేసి విందు చేయించాడు. కాబట్టి దేవుడి యొక్క ఆలోచనలు, కార్యాలు ఎలా ఉంటాయంటే, నమ్మి మనం నిల్చుంటే, నమ్మి మనం నిలబడగలిగితే కరువులో కూడా సమృద్ధిని చేయగలిగి. మనకు చిన్న సాక్ష్మద అనుభవం. ఇస్సాకుని ఎప్పుడు అభివృద్ధి చేసాడో తెలుసా? అన్ని బాగున్నప్పుడు కాదు, లోకం అంతా బాగున్నప్పుడు కాదు, పరిస్థితులన్నీ బాగున్నప్పుడు కాదు, నీళ్లు సమృద్ధిగా పారుతున్నప్పుడు కాదు, కరువులో ఇస్సాకుని క్రమక్రమంగా గొప్పవాడిని చేశాడు. క్రమక్రమంగా వృద్ధి పొందుతూ వచ్చాడు. దేవుడు అలాంటి దేవుడు. ఇంకొకటి ఏంటంటే, బలహీన దేవుడు బలపరిచేవాడుగా ఉన్నాడు. ఇస్సాకు ఎందుకంటే నాకు వీళ్ళతో గొడవ అనుకుంటున్నప్పుడల్లా, ఊరి బాపు వీడు ఎంత అమాయకంగా ఉన్నాడు, మరీ ఇంత మంచి మనసుతో ఉన్నాడని, ఇక నువ్వు కాదురు ఇప్పుడు నేనే వెళ్ళిపోతా గొడవ కన్నట్టుగా ఆయన కలగ చేసుకునేవాడు. కాబట్టి బలహీనలను బలపరిచేవాడుగా ఉన్నాడు. ఇంకా దేవుడు ఒకరిని దీవించడం, అభివృద్ధి పరచడం మొదలుపెట్టిన తర్వాత దాన్ని ఎవ్వరూ అడ్డుకోలేనంతగా దేవుడు తన కాపుదలనిస్తాడు. దాన్ని ఎవరు అడ్డగించలేనంతగా దేవుడు ఆ కుటుంబాన్ని భద్రపరుస్తాడు. ఇంకా దేవుడు చూసారా, కుటుంబాన్ని ఎలాగా, పిల్లల్ని, కుటుంబాన్ని ఎలాగా కాపాడుతాడంటే, ఈయనేమో నా చెల్లి అని చెప్పేశాడు, వాళ్ళేమో ఏంట్రా అని అడిగి వెళ్ళిపోయారు. ఈయన కిటికీలోంచి చూసి, చూడండి, కిటికీలోంచి చూసి పిలిచి, ఊరే నాయన కొంప ముంచావు కదరా నువ్వని మొత్తం ఆ దేశం అంతా చెప్తాడు. ఒరే మీ అందరికీ చెప్తున్నాను, ఇస్సాకు భార్య జోలికి ఎవడెళ్ళినా ఆడికి మరణ శిక్ష అన్నాడు. ఎవరు కాపుదలిచ్చింది? ఎవరి ద్వారా ఇచ్చాడు? శత్రువులే కాపలా కాసి ఇలా చేశాడు. ఎంత ఆశ్చర్యం ఆయన, ఎంత గొప్ప దేవుడు. వాళ్ళు చూస్తే మనకు భయం వేస్తారు. ఒరే నువ్వు భయపడమాకరా, వాళ్ళే కాపలా పెడతా. ఎంత గొప్ప దేవుడు ఆయన. శత్రువులే కాపుదలగా పెట్టిన దేవుడు. చివరిగా నేను కొన్ని విషయాలు చెప్పి ముగిస్తా. ఇలాంటి ఒక అభివృద్ధిని, ఇలాంటి ఒక ఆశీర్వాదాన్ని ఇస్సాకు పొందడానికి ఉన్న
గొప్ప గుణం ఏంటంటే ఇస్సాకు సాధు స్వభావం గలవాడు. జగడాల జోలికి గొడవల జోలికి వెళ్ళనివాడు. కష్టపడడం తప్ప ఆయనకు ఇంకో పని తెలియదు. తనకు ఎదుటి వారు నష్టం కలిగించిన మరో పక్కకి వెళ్ళి కష్టపడాలని చూస్తాడు తప్ప పగ తీర్చుకోవాలని చూడటం, సమయం కొరకు అస్సలు చూడటం. ఒక్కటే మాట అన్నాడు, వాళ్ళు వచ్చినప్పుడు నన్ను పంపించారుగా, ఎందుకు వచ్చారు ఇక్కడికి, మళ్ళీ ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చారు అన్నాడు. అంతే. కాదురా బాబు, నీ దగ్గరికి మేము రావాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకంటే నీతో దేవుడున్నాడన్న సంగతి మాకు అర్థమైంది. నీ అభివృద్ధిని మేము అడ్డుకోలేమన్న సంగతి మాకు అర్థమైంది. నీ ఎదుగుదలను మేము ఆపలేమన్న సంగతి మాకు అర్థమైంది. దీని అంతా ఎందుకని మేము సంధికి వచ్చేసాం. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నిన్ను నన్ను కూడా ఆయన ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ సంవత్సరం మీలో కొంతమందిని దేవుడు అలాంటి ఒక ఆశీర్వాదంతో ముద్ర వేయబోతున్నాడు. ఇక మిమ్మల్ని ఎవరు అడ్డుకోలేరు. మీ అభివృద్ధి ఎవరు అడ్డుకోలేరు. ఎవరికి అర్థం కాదు, అది మీకు పిచ్చెక్కేస్తుంది. పక్కన ఉన్న వాళ్ళకి, చుట్టూ ఉన్న వాళ్ళకి ఏం రాస్తుంది, ఏం అర్థం కాదు. ఈ సంవత్సరం దేవుడు మనల్ని ఆశీర్వదించే సంవత్సరం, అభివృద్ధి పెట్టే సంవత్సరం. చాలా జాగ్రత్తగా, చాలా మెలకుగా, విశ్వాసంతో నిలిచి ఉందాం. భయపడి అటు ఇటు మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఇస్సాకుకు తోడుగా ఉన్న దేవుడు ఈరోజు మనతో అన్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను. మనకు తోడుగా ఉన్న దేవుడు, మనల్ని అభివృద్ధి పరచడానికి ఎదురు చూస్తున్న దేవుడు. మన అభివృద్ధిని చూసి కుళ్ళుకుంటున్న వారికి సమాధానం చెప్పే దేవుడు. మన ఎదుగుదల చూసి అసూయపడుతున్న వారితో నిబంధన చేసుకునే దేవుడు. ఈ రాత్రి మన అందరి పక్షంగా ఉండి ఈ మాటలు మనకు చెప్తున్నాడు. ఈ సంవత్సరం నేను నీకు తోడుగా ఉండి ఆశీర్వదిస్తాను. ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థన చేసుకుందాం. మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుందాం. మనసారా కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. నువ్వు ఎలాంటి ఒక అభివృద్ధి చూడాలని ఆశపడుతున్నావో కోరుకో. నువ్వు ఎలాంటి ఒక ఆశీర్వాదం నువ్వు ఈ సంవత్సరం పొందాలనుకుంటున్నావు మనస్ఫూర్తిగా కోరుకో. అయ్యా, నన్ను మన్నించు, క్షమించు. ఎన్నోసార్లు నీకు అవిధేయతగా ఉన్నాను, ఎన్నోసార్లు నీ మాటకు వ్యతిరేకంగా ఉన్నాను, ఎన్నోసార్లు మా పితరులు చేసిన తప్పే నేను కూడా చేశాను. మా నాన్న అలా చెప్పేశాడు, నేను కూడా అలాగే చెప్పేశాను.
మా నాన్న అలాగే దేహి అంటూ వెళ్ళాడు, నేను కూడా అలాగే వెళ్ళిపోయాను. ఇంకా ఐగుప్తు కూడా వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ మాట ఇచ్చిన దేవుడవు, వాగ్దానం చేసిన దేవుడవు. మేము తప్పినా నువ్వు తప్పని దేవుడవు. తప్పిపోయిన మమ్మలను నిలబెట్టు దేవుడవు. మేము కొద్దిగా నీకు సహకరిస్తే మరలా మమ్మల్ని గొప్ప దారిలోకి నడిపించేది. కాబట్టి మా విధేయతలను దేవా మమ్మల్ని క్షమించండి. ఈ సంవత్సరం ఖచ్చితంగా మేము చూడాలి. చాలా సంవత్సరాలుగా మేము పొందనిది ఈ సంవత్సరం పొందాలి. చాలా సంవత్సరాలుగా మేము అనుభవించినది ఈ సంవత్సరం మేము ఆశీర్వాదాలు అనుభవించాలి. చాలా సంవత్సరాలుగా మేము కోల్పోయినవి ఈ సంవత్సరం మేము సంపాదించుకోవాలి. ఆరు దినాలను పనిచేసి ముగించావు. ఈ 2026 సంవత్సరం మా పని ముగించిన సంవత్సరం. ఇక మేము విశ్రాంతి అనే అనుభవం, విశ్రాంతి అనే ఆశీర్వాదం, ప్రతిఫలం పొందుకునేటువంటి సంవత్సరం. దేవా, మమ్మల్ని బలపరచండి. బలపరచువాడవు, స్థిరపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. దేవా, ఈ సంవత్సరం మమ్మల్ని స్థిరపరచు. రెల్లులాగా అటు ఇటు కొట్టుకుపోకుండా, అటు ఇటు ఊగిసలాడకుండా మమ్మల్ని స్థిరపరచండి. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. స్తోత్రం, స్తోత్రం.